రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు ఇంధన పొదుపు సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ స్కూటీపై శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ గాదం రోషయ్య నగర్లో స్థానిక ప్రజలతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దేవరకొండ సుజాత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య, జనసేన నాయకులు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి, దుగిశెట్టి సుధీర్ బాబు, గుడకల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్లో జరుగుతున్న పూర్తయిన మరియు టెండర్లు పిలిచిన అభివృద్ధి పనుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలు అని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్లను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు చెప్పే ముందు మనమే ఆచరించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ స్కూటీపై కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. ఇంధన పొదుపు చర్యలను ప్రజా ఉద్యమంలా తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. చేయండి పెట్టలేదు ఓకేనా. కోటంరెడ్డి సోదరుల గురించి ఎంత చెప్పినా ఒక పుస్తకం మిగిలే ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అభివృద్ధికి కేరాఫ్. అసలు ఈ ఫండింగ్ యాడ్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్తో వీళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అనేటువంటి డౌట్ పెద్ద పెద్ద నాయకులు కలుగుతాం. ఇంతకంటే ఓకేనా, వీళ్ళిద్దరూ కోటంరెడ్డి సోదరులు ఈరోజు నియోజకవర్గంలో వార్డు వీధి గొంది సందు ఎక్కడ ఏది చేయాలన్నా మేమే కేరాఫ్ అన్నటువంటి ముద్ర వేసుకొని ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ గురించి నేను చెప్పాను, ఒక పుస్తకం చెప్తే ఇంకో పుస్తకం పెండింగ్ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో అరుదు. ఒక పంక్చువాలిటీ, ఒక సిన్సియారిటీ, ఒక తపన ఉన్నటువంటి నాయకులు సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ముఖ్యంగా అన్న మాటని దవదాటకుండా ఆయన వెంటాడుతుంటాడు, ఈయన కష్టపడుతుంటాడు, అయినా వెంటాడుతుంటాడు. కాబట్టి ఈరోజు ప్రతి కార్యక్రమం ఒక వినూత్న పందాలో ఒక వింత పోకడ, ప్రజలకి సేవ చేయాలంటే ఇలా చేయాలా, ఇలా చేయొచ్చు అని తెలిపినటువంటి కోటంరెడ్డి సోదరులకి, ఈ వార్డు ప్రజలకి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారికి ఈ నాయకత్వ లక్షణాలు 30 ఏళ్ళ నుంచి ఉన్నామా, 20 ఏళ్ళ నుంచి ఉన్నామా రాజకీయాల్లో మాకు తెలియదు, కానీ వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తయినా, జరుగుతున్న టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులు 100 కోట్ల విలువైనటువంటి పనులు. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. మరి ప్రతిసారి కూడా ఈ అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేయాలని ఒకేసారి అన్ని చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు, స్థానిక ప్రజల్ని ఆ శంకుస్థాపనలకి ఆహ్వానించడం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం, కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ఇతర పార్టీ నాయకులను సైతం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయాలా, ఎన్నికల వేళ వరకే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పదంలో అందరూ చేతులు కలపాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగుతుంది. మరి ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 168 పనులు, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయం. 17 కోట్ల రూపాయల వ్యయంతో
17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలకి శంకుస్థాపనలు చేసుకున్నాం. ప్రతిసారి కూడా మీకు తెలుసు, గత 2 ఏళ్లుగా శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసి ప్రజలకు అందించే తేదీ చెప్పే సాంప్రదాయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఈ 168 పనులు కూడా ఈ 17 కోట్లతో చేపడుతున్న 168 అభివృద్ధి పనులు 60 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసి ఎక్కడికక్కడ ప్రజలకి అందిస్తామని ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఈనాడు శంకుస్థాపన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు ప్రాంతంలో గాదం రోసే నగర్లో జరిగినటువంటి ఈ ప్రధాన అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఇప్పుడు 8 గంటలకి నియోజకవర్గంలోని దాదాపు 168 పనులు 17 కోట్ల రూపాయలతో ఒకే సమయానికి ఈరోజు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వసారి ఈ విధంగా మనం శంకుస్థాపనలు నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేశాం. మొదటగా 339, రెండో విడత 240, ఇప్పుడు 168 పనులు 17 కోట్ల రూపాయలతో. ఏదో శంకుస్థాపన చేసినమా, శంకుస్థాపన ఏదో మాటలు చెప్పినాం అనే విధానం కాకుండా శంకుస్థాపన చేసిన రోజే 60 రోజుల్లో పూర్తి చేస్తామని మాట చెప్పాం. ఇంతకు మునుపు కూడా 2 సార్లు కూడా అదేవిధంగా చేశాం. ఈసారి కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 60 రోజుల్లో ఇప్పుడు ఏదైతే శంకుస్థాపన చేశామో అవి కూడా పూర్తి చేస్తామని ప్రజలకి మాటిస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా పూర్తి చేస్తాం. ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 31వ డివిజన్లో 8 కోట్ల 10 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించినట్టుగా చేశాం. గతంలో ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు. 22 సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 600 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ప్రతి డివిజన్లో కూడా 8, 10, 12, 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ పనులు చేశాం. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం విలీన గ్రామాలు ఎక్కువ, పెద్ద పెద్ద డివిజన్లు, ఏరియాలు కూడా పెద్దవి, ఇంకా కూడా చేయాల్సిన తప్పకుండా భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 168 పనులకి ఎక్కడికక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు మరియు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు భాగస్వాములై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున, ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రజలు భాగస్వాములను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి పనులకి వీలున్న త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం. కొండాయిపాళెం, అదేవిధంగా కరెంట్ ఆఫీసు, రైల్వే గేట్లు కూడా మంజూరైనాయి. అవి కూడా రాబో 2 నెలల్లో అవి కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. ఇన్ని అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తున్న, ఆశీస్సులు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, వీరందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.